క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తూ లేస్తున్నారా? యేసయ్య ఈరోజు మీ పట్ల గొప్ప కార్యాలు, ఘనకార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు సంవత్సరపు ముగింపులోకి వచ్చామండి. ఈరోజు 30వ తారీఖు. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి కరుణించి క్షేమాన్నిచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకై కోటాను కోట్ల దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరచాలి. 148వ సంకీర్తన. ఇది దేవుని స్తుతించే కీర్తన. చూడండి, మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. ప్రభుని మనం స్తుతించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో మొంగమూరి దేవదాసయ్య గారు రాసిన పాట దేవ సంస్తుతి చేయవే మనస. దాదాపు 12-13 వచనాలు ఉంటాయి ఆ కీర్తనలో. ఏందండి ఇంత పెద్ద పాట రాశారని ఆ దినాల్లో ఆయన అడిగారంట దేవదాసయ్య గారిని. ప్రభుని స్తుతించడానికి ఒక కారణమా, 2 కారణమా? నా జీవితకాలం అంతా కూడా నేను ఆయన్ని స్తుతించాలి అని ఆయన దేవుని స్తుతిస్తూ రాశాడు ఆ పాట. దేవ సంస్తుతి చేయవే మనస కదండి. ప్రభుని స్తుతించాలి. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. 1 కారణం, 2 కారణాలు కాదు. జీవితకాలం అంతా యేసయ్యను మనం స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన నామాన్ని వేణోళ్ళ కొనియాడాలి. నీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడే కాదండి, కష్టాలు శ్రమల్లో కూడా ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. యోబు తనకన్నీ పోయినప్పుడు యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. చూడండి ఎంత బలమైన మాటలు. దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడే కాదండి, ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభుని స్తుతించటం దేవుని బిడ్డ లక్షణం. హబక్కూకు భక్తుడంటే అదే మనం నేర్చుకునేది. హబక్కూకు భక్తుని జీవితంలో అంజూరపు చెట్లు పోయకుండినా, చేనిలో పైరు పంటకు రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. ఇంత బలమైన మాట. దేవునిలో ఆనందించటం, ప్రభుని స్తుతించటం దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాలి. పాస్టర్ గారు, నాకు చాలా కష్టాలు ఉన్నాయండి, శ్రమలు ఉన్నాయి, ఈ శ్రమల్లో నేను ఆయన ఏం స్తుతించగలనండి అని చాలామంది అంటారు. కష్టాలు ఉన్నప్పుడే ఇంకా ఎక్కువగా స్తుతించినప్పుడు నీ కష్టాలు, నీ శ్రమలు అవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను ప్రవేశించుడి, 2 మేలు చేసేదనని మీ దేవుడు సెలవిచ్చుచున్నాడు. బంధకాలు ఉన్నాయి కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. శ్రమలు ఉన్నాయి కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసయ్య మన శ్రమలు, మన కష్టాల్లో 2 మేలు చేసేవాడు, వర్ధిల్ల చేసేవాడు, విడిచిపెట్టడాయన. ఆయన నమ్మిన బిడ్డలు ఆయన ఎన్నడు విడువడు, ఎడబాయడు. గొప్ప దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేయునుగాక. ఈరోజు మీ జీవితంలో ఏ కార్యాల కోసం మీరు కనిపెడుతూ ఉన్నారో, మీ విశ్వాస జీవితంలో యేసయ్య మీ పట్ల ఘన కార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక, ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన జీవితాల ఆశ్చర్యకార్యమైన కార్యాలు చేయాలంటే ప్రభుని స్తుతించాలి. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. ఈ కీర్తనలో నుంచే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. హల్లెలూయా యేసు ప్రభున్
ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భోజనులా నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. ఎంత గొప్ప పాట అండి కదా. ప్రభుని స్తుతించాలి. ఈ కీర్తనలో ప్రభుని స్తుతించిన పలు విధమైన విషయాలు, సూర్య చంద్రులు, దోతలు, కాంతిగల నక్షత్రములారా, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. చూడండి, ఆకాశము పైనున్న జలములారా అంటే ఆకాశం పైన జలములున్నాయి. మనకి ఇక్కడే కాదండి, ఆయన ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచినాడు కదా. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ప్రభుని స్తుతించాలి. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఈ సంవత్సరమంతా కాపాడి క్షేమమిచ్చి ఆరోగ్యమిచ్చి కుటుంబాన్ని ఎన్నో రీతులుగా నిన్ను నీ బిడ్డల్ని నువ్వు చేసుకుంటున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు సమస్తాన్ని ప్రభు దీవించినందుకై, ఆయుష్ ఇచ్చినందుకై, ఆరోగ్యం ఇచ్చినందుకై వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందామా? స్తుతి కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. స్తుతించే పెదవులతో, స్తుతించే మనసుతో రాబోయే నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. యేసయ్య మన జీవితాల్లో ఘనకార్యములు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈరోజు నాయన ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మాతో మాట్లాడిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాలు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించే భాగ్యం దయచేయండి. అయ్యా, వచ్చిన నీ బిడ్డలందరినీ, చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజునైనా సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఎన్నో మేలులు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మా జీవితాలు మీరు చేసిన మేలుకై మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ రాబోయే సంవత్సరంలో మీ కార్యముల కొరకు ఎదురు చూస్తూ మా పట్ల బలమైన కార్యాలు చేసే దేవుడవని, శక్తిగల కార్యాలు చేసే దేవుడవని విశ్వసించి నీ బిడ్డలంగా నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయండి. కానీ ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు దీవించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, రాకపోకల కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపు బిడ్డలు దీవించండి ప్రభా. మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో నీ బిడ్డలు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్లో, ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి తండ్రి. నీ బిడ్డలు వెళ్తున్న ప్రయాణాల్లో, వారు ట్రైన్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, ఖాళీ నడకన వెళ్తున్న, స్కూటర్స్ మీద వెళ్తున్న, కారులో వెళ్తున్న క్షేమాన్ని దయచేయండి, కృప దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలు ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. వ్యాపారం చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు దీవించండి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ప్రభా. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి నాయన. ఒక్కొక్కరి మీద మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమాన్ని, కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. ఆయన అలాగే ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారి గర్భములు తెరవబడును గాక సహాయం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేసి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి మీరు ఆఖరి కొరకు సిద్ధపరచమని ఈ దినమంతా జరుగు పరిచయలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఉపవాస, స్వస్థత, ప్రార్థనలు మీరు దీవించి
నీ ప్రజలను నడిపించి ఈరోజు బాప్తిస్మాలు తీసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారు బాప్తిస్మాల ద్వారా మీ నామాన్ని ఘనపరుస్తుండగా మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఆయన సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా.